DVM తెలుగు ఛానల్కి స్వాగతం. ఆర్ఎంపీ వైద్యం వికటించి విద్యార్థిని మృతి. పలమనేరు ఆగస్టు 26 ప్రజాప్రతిభ. పలమనేరు పట్టణంలో ఆర్ఎంపీ వైద్యం వికటించి విద్యార్థిని మృతి చెందిన సంఘటన సోమవారం పలమనేరు పట్టణంలో చోటు చేసుకుంది. స్థానికుల ద్వారా అందిన సమాచారం మేరకు గంగవరం మండలం నల్లగుంట్లపల్లి గ్రామానికి చెందిన జయచంద్ర కుమార్తె తేజశ్రీకి జ్వరం వచ్చిందని పట్టణంలోని పాతపేట సత్య గంగమ్మ గుడి ఎదురుగా టీకే వీధిలో ఆర్ఎంపీ వైద్యురాలు నిర్వహిస్తున్న శ్రీనివాస క్లినిక్ కు వెళ్లి వైద్యం చేసుకుని స్వగ్రామానికి వెళ్లారని తెలిసింది. కొంతసేపటి తర్వాత విద్యార్థినికి వైద్యం వికటించి తట్టుకోలేని స్థితిని గమనించిన కుటుంబ సభ్యులు భయంతో ఆసుపత్రికి తీసుకెళ్లాలనే లోపు క్షణాల మృతి చెందినట్లు తెలిపారు. మృతి చెందిన విద్యార్థిని ఇంటర్మీడియట్ చదువుతున్నట్లు తెలిపారు. చేతికందిన బిడ్డ కళ్ల ముందర చేజారడంతో కోపోద్రికులైన బంధువులు స్థానికులు పెద్ద ఎత్తున పాతపేటలోని శ్రీనివాస క్లినిక్ ముందు బైఠాయించి వైద్యులను అరెస్ట్ చేయాలంటూ నినాదాలు చేసి ధర్నా నిర్వహించారు. విషయం తెలుసుకున్న ఎస్ఐ స్వర్ణతేజ ధర్నా చేస్తున్న ఆందోళనకారుల వద్దకు వెళ్లి విషయాన్ని అడిగి తెలుసుకుని అమ్మాయి మృతికి కారకులైన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుని బాధితులకు న్యాయం చేస్తామని హామీ ఇవ్వడంతో ధర్నాను విరమించారు. ఫీవర్ వచ్చింది, చూపించింది, బాగా లేనింది. సాయంత్రం వచ్చింది. తర్వాత సాయంత్రం వస్తే ఆయన మామూలుగా ఉండే లేదు, వేరే ఆయన వేసినాడు, నాకు తెలియదు. అప్పుడు రియాక్షన్ అయిపోయి అట్లా అయిపోయింది. రెగ్యులర్గా ఈ దగ్గర వస్తారా మీరు? వచ్చినప్పుడు అంతకుముందు రాలేదు. ఏం లేదన్నా? ఏం చేస్తుంది? సెకండ్ ఇయర్. ఎక్కడ? మదర్ తెలిసి. ఏం చదువుతుంది? ఏది? ఇంటరా? సరే సార్, అక్కడ లోపలే ఉన్నారు.